ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధనీయుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బలమైన శ్రేష్టమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అవునయ్యా, గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు, మాకు మంచి నిద్రను అనుగ్రహించినందుకు, అయా మరొకసారి ఈ లోకంలో ఈ విధంగా సజీవులంగా చేరి మరొక సూర్యోదయంను చూసి మిమ్మల్ని స్తుతించుకునే, మీకు ప్రార్థించుకునే ఈ విలువైన శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును అని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం ద్వారా భక్తుడు చెబుతున్న మాటలను తండ్రి ఈ ఉదయకాల సమయంలో మా జ్ఞాపకం చేస్తున్నారయ్యా. అవునయ్యా, ఈ లోకంలోనైనా మా ఆధారము, మా ఆశ్రయము, మా నమ్మకము, మా ఎత్తైన కోటవు నీవేనాయనా. అయ్యా, మేము ఎక్కడనూ పడిపోకుండా, ఎవరి చేతుల్లో చిక్కుబడకుండా, ఎటువంటి సమస్యల్లో పడిపోకుండా కేవలము మీరు మాత్రమే మాకు ఆధారం నాయన. అయా, మిమ్మల్ని పట్టుకొని జీవించేవారు ఎన్నడూ కూడా పడిపోరని, ఎన్నడూ కూడా త్రొట్టిల్లరని అయా ఈ వాక్యం ద్వారా తండ్రి మీరు మరొకసారి మాకు తెలియచేస్తున్నందుకు స్తోత్రాలు. ఎవరైతే ఈ రోజున పడిపోతున్న స్థితిలో, జారిపోతున్న స్థితిలో, కోల్పోతున్న స్థితిలో ఉన్నారో వారందరూ కూడా మిమ్మల్ని ఆధారంగా చేసుకొని ఈరోజు జీవించడానికి సహాయం దయచేయండి. అయా, వారు మిమ్మల్ని ఆధారం చేసుకొని నిలవబడడానికి కృప చూపించండి. వారు పడిపోకుండా, వారు జారిపోకుండా, వారు తండ్రి మోసపోకుండా ప్రతి విషయంలో తండ్రి వారికి జ్ఞానమును ఇచ్చి నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది బిడ్డలు తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారయ్యా. వారందరికీ మీరు తోడై ఉండండి. ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు తండ్రి అయ్యా వారు ఎదుర్కొంటుండగా వాటి నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ప్రార్థిస్తున్నాం, మా యొక్క ప్రతి ఒక్క పనిని కూడా దీవించండి. మేమందరము నూరంతలుగా ఫలించే కృప దయచేయండి. ఏ ఆటంకాలు, ఏ అడ్డులు మాకు లేకుండా తండ్రి సరళంగా తండ్రి మేము మా పనుల్లో ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని బహుగా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా మా యొక్క ప్రతి ప్రయాణంలో కూడా మీ దేవదూతల కంచె దయచేయండి నాయన. సురక్షితంగా మా ప్రయాణాలు మేము కలిగి ఉండులాగున కృప చూపించండి. ఏ ఒక్కరికి ఎటువంటి అనారోగ్యము, ప్రమాదము జరగకుండా క్షేమస్థితిని మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఈ రోజున ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారు వారందరినీ తండ్రి తగిన జ్ఞానంతో నింపండి. జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. అయా, క్వాలిఫై అవ్వలాగున, సెలెక్ట్ అవ్వలాగున కృప చూపించండి. హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలందరికీ కూడా మీరే తోడై ఉండండి. ఆయా ఆ రిపోర్ట్స్, ఆ డెలివరీస్, ఆ చెకప్స్ తండ్రి, ఆ ఆపరేషన్స్ అన్నిటిలోనూ తండ్రి వారికి అనుకూలంగా తండ్రి ఉండడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మాలో ఉన్న ఏ ఒక్క బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా, అనారోగ్య సమస్యల చేత ఇబ్బందులు పడకుండా, అయా ఆర్థిక పరంగా తండ్రి సమస్యలు ఎదుర్కొనకుండా మీ సహాయమును అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి, సమృద్ధిలోనికి నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున నాయన, గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో ఏ అపాయం, ఏ ప్రమాదం, ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే మనస్సు మాకు దయచేయండి. సమాధానంతో, శాంతితో, నెమ్మది కలిగి జీవించే కృప మాకు దయచేయండి ప్రభువా. ఈరోజు మీ నామానికి అవమానకరంగా, మీ నామానికి ఆయాసకరంగా మా జీవితాలు ఉండకుండా మీ నామాన్ని ఘనపరిచే విధంగా మా క్రియలు ఉండడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభువా. ప్రభువా, ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి.
వారికి సంవత్సరమును దయా కిరీటమును అభిషేకముగా దయచేయమని ప్రభువా, ఈ రోజున మేము కొందరికైనా మీ యొక్క విలువైన శ్రేష్టమైన మాటలు చెప్పగలిగిన కృప దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.